వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. ఐఎమ్ మహేందర్ రెడ్డి. ఇటీవల కాలంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఫ్రాన్స్లో పర్యటిస్తున్నప్పుడు ఆ దేశాధ్యక్షుడైన ఇమాన్యుయల్ మెక్రోన్ గారికి డోక్రా మెటల్కి సంబంధించిన ఒక బహుమానాన్ని ఇవ్వడం జరిగింది. దీన్నే డోక్రా మెటల్ స్కల్ప్చర్ అనేది లేదా డోక్రా మెటల్ స్టాచ్యూని ఒకదాన్ని ఇవ్వడం అనేది జరిగింది. ఈ డోక్రా అనేది ఏంటి అనేది కనుక మనం చూస్తే, ఈ డోక్రా దామార్ అని పిలువబడే ఒక ట్రైబల్స్ దీన్ని డెవలప్ చేశారని, మొదట్లో ఇది బెంగాల్ మరియు ఒడిస్సాకే పరిమితమైంది. ఈనాడు ఒడిస్సా, బెంగాల్తో పాటు జార్ఖండ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ వంటి ప్రాంతాలకు కూడా ఇది విస్తరించింది అనేది మనకు తెలిసిందే. ముఖ్యంగా ఇందులో ఒక వ్యాక్స్ మెథడ్ ద్వారానే ఈ యొక్క విగ్రహాల తయారీ జరుగుతుంది అనేది మనకు తెలుసు. బ్రాస్ అండ్ కాపర్ మిక్సింగ్ తోటి, ఆల్రెడీ బ్రాస్ అనేది మనకు కాపర్ టిన్ మిక్స్ తోటి అవుతూ ఉంటుంది. సో ఈ బ్రాస్ మరియు కాపర్ రెండిటి ద్వారా తయారు చేయడం అనేది జరుగుతుంది. 2018లో బెంగాల్ మరియు తెలంగాణలోని ఆదిలాబాద్లో తయారవుతున్న దానికి జిఐ ట్యాగ్ కూడా రావడం అనేది జరిగింది. అదేవిధంగా ఈ డోక్రా మెథడ్లో తయారవుతున్న వస్తువులను కనుక చూస్తే దేవతామూర్తులు కానీ, ఏనుగు, గుర్రం ప్రధానమైన వాటిగా మనం చెప్పుకోవచ్చు. ఇది డోక్రాకు చెందిన కళ అని మనం తెలుసుకున్నాం. Thank you all. We'll meet in next video.